రేషన్ కార్డులు కూడా చూడండి మనం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో మొదటి పంపిణీ ప్రారంభించి కోడ్ ముగిశాక మిగిలిన జిల్లాల్లోనూ చేపట్టాలన్నారు. సీఎం సోమవారం తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీంట్లో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులకు అవకాశం ఇచ్చినా మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం ఎందుకు రద్దీ ఉంటుందని ప్రశ్నించారు. మీ సేవా కేంద్రాల వద్ద ఏదో కొన్ని చోట్ల రేషన్ కార్డు అప్లై చేయాలంటే డబ్బులు తీసుకుంటున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. నిజమేనా ఇది? ఎవరన్నా ఆ బాధితులుంటే కామెంట్ చేయండి. నిన్న కూడా మనం కొన్ని చోట్ల వార్తలు చూసాం. ఎక్కడో రేషన్ కార్డుల కోసం వెళ్ళిన వాళ్ళ దగ్గర అప్లై చేస్తానికి ఇంత, అప్లై చేసుకోవడానికి ఇంత అని చెప్పి డబ్బులు అడుగుతున్నారంట రేషన్ కార్డులకి. మన వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. మీ దగ్గర ఎక్కడన్నా రేషన్ కార్డు ఇష్యూస్ చేయడానికి కానీ రేషన్ కార్డు కోసం కానీ ఎక్కడన్నా డబ్బులు అడుగుతున్నారా? లేకపోతే ఈ 6 పథకాలకు కానీ లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళకి కానీ వీటిని అప్లై చేసుకోవడానికి ఇక్కడ 2000 మన రేషన్ కార్డు అప్లై చేయాలంటే ఈ సేవలో 2000 కట్టాలి అని చెప్పి నేను ఒక వార్త విన్నాను. ఇది మరి ఎంతవరకు నిజం, దీని వివరాలు తెలియాల్సింది. వాళ్ళు మనం వెళ్తాం అక్కడికి, కొన్ని మీ సేవలకు వెళ్ళబోతున్నాయి వాళ్ళు. మనం చూద్దాం పరిస్థితి ఎలా ఉందో అక్కడ. నిజంగానే డబ్బులు తీసుకుంటున్నా గవర్నమెంటు, లేకపోతే ఇది ఒక ఫేక్ వార్త, అక్కడికి మనం వెళ్ళి చూద్దాం, గ్రౌండ్లో ఉండి మాట్లాడదాం. మీ ప్రాంతంలో కనుక మన లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ప్రాంతంలో కనుక రేషన్ కార్డుల కోసం కానీ ఇలాంటి వాటి కోసం ఏవైనా సరే డబ్బులు అని అడుగుతుంటే మాకు చెప్పండి, మేము వస్తాం మీ ప్రాంతానికి, చూద్దాం వాటి గురించి మనం.